ఇప్పుడు మిడిల్ క్లాస్ పీపుల్ కూడా సార్ క్యాష్ ఒక 50 lakhs పెట్టుకున్నారు అని అనుకోండి, 50 lakhsకి తగ్గట్టే నేను ఇల్లు తీసుకోవాలి అని వెతుకుతున్నారు అనుకోండి, ఆ క్యాష్ పెట్టి ఆయన తీసేసుకున్నారు ఇల్లు. సో క్యాష్ పెట్టి తీసుకోవడం అన్నది మంచిదంటారా ఆన్ ది స్పాట్, లేదంటే డెఫినెట్గా మనం ఈఎంఐ ఆప్షన్కే వెళ్తే సేఫ్ అంటారా? మీ ఓన్ ఫండ్స్ ఉన్నప్పుడు మీకు రియల్ ఎస్టేట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ బాగుంది అనుకోండి, దాన్ని రొటేట్ చేస్తే ఆల్వేస్ బెటర్. మీ మొత్తంని అంటే 50 lakhsని మీరు మల్టిపుల్ అసెట్స్ కింద డివైడ్ చేసుకొని లోన్ ఎలిజిబిలిటీ ఉంటే లోన్కి వెళ్ళి మీరు రొటేట్ చేసుకోగలిగి అప్రిషియేట్ అయ్యే ప్రాపర్టీస్ కొంటే మీకు వాల్యూ పెరిగిందంటే ఆబ్వియస్గా ప్రాఫిటబుల్ ఉంటారు. సరిగ్గా ప్లాన్ చేసుకోకపోతే మాత్రం కొంచెం లోన్ తీసుకున్నప్పుడు ఇబ్బంది అవుతుంది. సో ఆబ్వియస్గా మీకు ఇప్పుడు హైదరాబాద్లో అడ్వాంటేజెస్ ఏంటంటే ఒకవేళ వన్ టైం పేమెంట్ చేసి క్విక్గా ఇమ్మీడియట్గా పేమెంట్ చేస్తే ప్రైస్ తక్కువ వచ్చే ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి. బిల్డర్స్ కూడా అలాంటి ఆఫర్స్ ఇస్తున్నారు. అలాంటివి మీరు అవైల్ చేసుకుంటే ఏంటంటే మీకు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ ప్రాపర్టీ వాల్యూ పెరిగినప్పుడు మీకు అప్రిషియేషన్ అనేది ఎక్కువ వస్తుంది. జనరల్గా వన్ టైం పేమెంట్ ఆప్షన్స్ ఇస్తున్నారు ఈ మధ్య వచ్చిన తర్వాత కూడా. సో మీ దగ్గర లిక్విడ్ క్యాష్ ఉన్నప్పుడు అలాంటి వన్ టైం పేమెంట్ లో తక్కువ ప్రైస్ లో ఏదొస్తుంది, అప్రిషియేషన్ ఎక్కువ ఏ ప్రాపర్టీ వస్తుంది అని కొంచెం అనాలిసిస్ చేసి రీసెర్చ్ చేసి దానిలో ఇన్వెస్ట్ చేశారనుకోండి మీరు ప్రాఫిటబుల్ ఉంటారు. లేదు మీ దగ్గర ఉన్న ఫండ్స్ని మీరు స్మార్ట్గా అంటే కొంచెం రీసెర్చ్ చేసి స్మార్ట్గా మల్టిపుల్ ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్ చేసి బ్యాంక్ లోన్స్ అవైల్ చేసి కూడా ఈ మధ్య చాలా మంది అట్లా రొటేషన్ చేసి మనీ సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు.